నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇక నాణానికి రెండు వైపులా కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానన్న మాజీ సీఎం. రాష్ట్రంలోని ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనడం వలన వ్యాపారాలు లేక చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్న జగన్. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న మినీ మహానాడు సంబరాలు. శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడు వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో కాల్ సెంటర్ ద్వారా అమెరికా వాసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడ్డ ముఠా అరెస్ట్. దేశవ్యాప్త నెట్వర్క్లు కలిగి ఉన్న సుమారు 33 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించిన ఎస్పీ తుహిన్ సిన్హా. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో శుక్రవారం వేకుజామున సంభవించిన భారీ అగ్ని ప్రమాదం. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయి ఎగిసిపడిన మంటలు. ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక నాణానికి రెండు వైపులా కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనే కాదు, చెడిపోయిన ఎల్లో మీడియాతో అంటూ వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్ర ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి కాగ్ నివేదికను చూసినట్లు అయితే అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని, సంక్షేమం ఊసేలేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలమంతా మోసాలతో గడిపారని, చంద్రబాబు పాలనలో పెట్టుబడులు తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని అన్నారు. అయితే తమ హయాంలో కోవిడ్ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని గొప్పగా నడిపినట్లు జగన్ తెలిపారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, మంచి పరిపాలన అందించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. నాణ్యానికి రెండో వైపున, ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రెండో వైపున చూపించే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబుతోనే కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాణ్యానికి రెండో వైపును కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు, చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది, వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది, సంపద నేను సృష్టిస్తాను, సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను, జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను, అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు, కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. నేనైతే రాష్ట్రాన్ని బాగు చేస్తానని కూడా, జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా, ఇటువంటి తప్పుడు మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం. మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని, కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని, దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న
పరిస్థితులు ఎప్పుడూ కూడా ఎవరు కూడా గతంలో చూడాల. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు. గొప్పగా నడుపుతూనే ఒకవైపున సంక్షేమం చూపించాం, మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ చూపించగలిగాం. మా ప్రభుత్వంలో దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి. ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుని ప్రతి అడుగు కూడా శ్రీకాకుళంలో జిల్లా టీడీపీ పార్టీ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటు స్థాయి మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో గ్రామ, మండల, జిల్లా స్థాయి నుండి కార్యకర్తలు పాల్గొనడం ఆనందంగా ఉందని, నాయకులకు కార్యకర్తలకు అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పాల్గొని మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఏ నినాదంతో పార్టీ స్థాపించారో అందుకు అనుగుణంగానే తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసి సుదీర్ఘ పాలన కొనసాగిస్తున్న నేత నారా చంద్రబాబు నాయుడు అని, అందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని అహర్నిశలు కష్టపడి ఎన్డీఏ కూటమి సాధించారన్నారు. కేంద్రంలో ఆనాడు మొదటిసారి బీసీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు అని, ఇప్పుడు ఆయన వారసుడు దేశంలోనే అతిపిన్న వయస్కుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవిని చేపట్టడం శ్రీకాకుళం జిల్లాకే కాకుండా దేశానికే గర్వకారణమని, 6 శాఖలతో మంత్రి పదవికి అచ్చెన్నాయుడు చేపట్టారంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ అన్నారు. కార్యకర్తలకు అండగా టీడీపీ ప్రభుత్వం నిలుస్తోందని, ప్రతి కార్యకర్త టీడీపీ కుటుంబ సభ్యులేనని, నేను కూడా కార్యకర్తగానే ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తెలుగుదేశం పార్టీని అహర్నిశలు కూడా ఒక పక్కన గెలిపించాలని, మరొక పక్కన ముందుకు నడిపించాలని, మరొక పక్కన ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని కూడా దాటుకుంటూ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదర సోదరీమణి మా కార్యకర్తలందరికీ కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా కాస్త ఆలస్యమైన ఈ యొక్క వేదిక ద్వారా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
ఒక పక్కన పెద్దలు కూడా ఇందాక మాట్లాడినప్పుడు ఒక సలహా సూచన కూడా మనకి ఇచ్చారు. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయిలో గాని నియోజకవర్గ స్థాయిలో గాని కార్యక్రమాలు పెట్టి నాయకులు కార్యకర్తల మధ్యలో అనుసంధానం నిరంతరం కొనసాగించాలని మరి యొక్క వేదిక ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. రాబోతున్నటువంటి కాలంలో కార్యకర్తలకి మరింత పెద్దపీట వేస్తూ నాయకులు కూడా మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి నెల ఒక మంచి కార్యక్రమం మీ అందరితో మాట్లాడే విధంగా ఒకటి రూపకల్పన చేసి అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు మహానాడు తాలూకా ప్రత్యేకత 42 సంవత్సరాలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే ఈ 42 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు పుట్టాయి, కనుమరుగైపోయాయి. కానీ 42 జిల్లాలో అచ్యుతాపురం కాల్ సెంటర్ ద్వారా అమెరికా వాసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడ్డ ముఠాను అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ సైబర్ క్రైమ్కు సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అచ్యుతాపురం కేంద్రంగా 2 ఏళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహిస్తూ అమెరికా వాసులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. నెలకు 15 నుంచి 20 కోట్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అచ్యుతాపురం కాల్ సెంటర్లో 200 నుంచి 250 మంది వరకు పనిచేస్తున్నారని, నేరానికి సంబంధించి 33 మందిని అరెస్టు చేశామని తెలిపారు. కాల్ సెంటర్కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న నిందితులను పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు సిఐడి అధికారులు సాయంతో కాల్ సెంటర్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. మనం ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. The value of this fraud as per initial estimation is somewhere between 15 to 20 crores per month. దీని సంబంధించి ఈ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ we got a total of 33 persons were arrested. ఇందులో 2 main managers ని కూడా 4 floor managers ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from Mumbai in Maharashtra and second person is from Rajasthan. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. In this they have a very systematic and organized hierarchical structure. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్ గానే పని చేసుకుంటారు. దేర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ ఇంపర్సనేటింగ్ యాజ్ అమెజాన్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు దట్ సమ్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఫ్రమ్ యువర్ అమెజాన్ అకౌంట్. $1,400, $1,500 కి అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది, వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ యుఎస్ కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవర్ట్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్ level. ఇందులో some persons will impersonate themselves as US bank officials or members of FTC, Federal Trade Commission. ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ US citizens. They will tell that some fraudulent transactions and activity has taken place. దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఇంకా పడతారు. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నేమ్,
అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో శుక్రవారం వేకువజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయ్యి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ టీం అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే నష్టం తాలూకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అభివృద్ధి పదంలో భాగంగా వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానిక అరటికాయల మార్కెట్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్న తరుణంలో తలపెట్టితే వదిలిపెట్టని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మినిస్టర్ అనిత నిలిచిపోయిన క్యాంటీన్ పనులు తిరిగి ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కొల్లు రవీంద్ర, అనిత కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు పద్దు, పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు, మాజీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, తెదేపా ముఖ్య నాయకులు గూటూరు శ్రీనివాసరావు, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, మాజీ పట్టణాధ్యక్షులు పెదిరెడ్డి శ్రీను, జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం, బొందు కాశీ తదితరుల టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో సీఏ కన్వెన్షన్లో జిల్లా మినీ మహానాడును గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అలియాస్ తాతయ్య, ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు, టీడీపీ అధికార ప్రతినిధి రఫీ తదితర టీడీపీ నేతలతో మైలవరం శాసనసభ్యులు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. తిన్నాడు
కోనసీమ తిరుమలవాడిపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం రాష్ట్రంలోనే ప్రముఖమైన దేవస్థానంగా ఖ్యాతిగాంచిన దేవస్థానం వాడపల్లి దివ్యక్షేత్రమని, ఇక్కడ భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తెలిపారు. అభివృద్ధి పనిలో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం త్వరలోనే డార్మెంటరీ నిర్మాణం చేపడతామని, భక్తుల సౌకర్యార్థం 50 రూములతో కలిసిన భవన నిర్మాణం చేపట్టడం జరుగుతోందని కమిషనర్ అన్నారు. కోనసీమ తిరుమల అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి దేవస్థానం పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రత్యేక క్యూలైన్ను, కేశఖండనశాల, పార్కింగ్, టికెట్ కౌంటర్స్, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్స్ను స్వయంగా పరిశీలించారు. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీ రామచంద్ర మోహన్ గారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చి శ్రీ వాడపల్లి ఈ దివ్యక్షేత్ర అభివృద్ధి కోసం ఇక్కడ ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలనే దాని మీద, మాస్టర్ ప్లాన్ మీద తరువుగా వారు పరిశీలన చేసి అధికారులతో, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో డిస్కస్ చేసి ఈ వాడపల్లి దివ్యక్షేత్ర అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు, రేపు అనుమతులు, పనులు చేపట్టాలనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో అందరికీ కూడా ఇక్కడ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందుగా వారు చెప్పినట్లుగా ఇక్కడ భక్తుల సౌకర్యాలతో ఇక్కడ వేలాది లక్షలాదిగా ప్రతి శనివారం భక్తులు తాకిడి స్వామివారి దర్శనార్థం తరలి వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేయాలనేది ఆలోచనతో ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. అది కూడా త్వరలోనే అది ఆమోదించడం, దాని మీద ఏ విధమైన పనులు చేపట్టప్పుడే వారు చెప్పినట్టుగా ఒక డార్మెటరీ, అన్నదాన భవన్, ఒకరిమాత భవన్ పక్కన ఒక డార్మెటరీ 1,30 లక్షల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా అన్నదాన భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం, ఒకరిమాత అన్నదాన భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం ఈ నెలలోనే పనులు ప్రారంభమవుతాయి. ఆల్రెడీ వారు ఇంజనీర్ అక్కడ షెడ్ నిర్మాణం చేయవలసిన వాళ్ళన్నీ కూడా అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఈ నెలలో పనులు ప్రారంభమవుతాయి. త్వరలో ఒకరిమాత అన్నదాన భవనం కూడా పూర్తి చేయడానికి పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తి చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను.
అదేవిధంగా రూములు కూడా కమిషనర్ గారు సూచించడం జరిగింది. పాత పార్కింగ్ ఏరియాలో అంటే మనకి ఇక్కడ 6 ఎకరాల పార్కింగ్, ఇక్కడ 7 ఎకరాల పార్కింగ్, అక్కడ 7 ఎకరాల చిల్లర పార్కింగ్, 3 ప్లేసెస్ కింద మనం గతంలో తీసుకుని లెవెలింగ్ చేసి 2 ప్లేసులు చేసాం. 3వ ప్లేస్ లెవెలింగ్ చేయాలి. రెండవ ప్లేస్ని 6 ఎకరాలని కూడా దాన్ని లెవెలింగ్ చేయడం కోసం కూడా త్వరలో అనుమతులు ఇస్తారని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పాత ఇప్పుడు అక్కడ మన కళ్యాణం జరిగే ప్రదేశంలో ఉన్నటువంటి అక్కడ పార్కింగ్ ఏరియాలో అన్నదాన భవనం పక్కనే ఒక 50 గదులు అంటే భక్తులు కూడా దేవస్థానానికి దగ్గరగా ఉండాలని వారు సూచించడం జరిగింది. ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఉంటే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుందంటే అక్కడ ఒక 50 రూములు అనుమతులు మంజూరు చేస్తాం. అవి కూడా తొందరలో చేపడతారు కానీ వారు తెలియజేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఏ అవసరాలు ఆల్రెడీ టాయిలెట్స్ కడుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక కంపార్ట్మెంట్ల కింద భక్తులు ఎవరైనా తిరుపతి తరహాలో ఒక కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసి స్లాట్ సిస్టమ్ కింద భక్తులు వెళ్తా ఉంటే లైన్స్ అన్ని కూడా తీసుకురావాలనేది కూడా వారు అభిప్రాయం చెప్పారు. కానీ ఇక్కడ దేవస్థానం సంబంధించిన మన స్థల సమస్య ప్రధానంగా ఉంది. దేవాలయానికి దగ్గరలో ఏర్పాటు చేస్తే భక్తులు సౌకర్యంగా ఉంటుంది తప్ప దూరం అయితే మళ్ళీ భక్తులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. పై లెవెల్లో రన్ చేయాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామంలో ఇల్లు నిర్మాణం చేసుకుని ఉన్నవారు ఉన్నారో వారితో కూడా సంప్రదించి దేవస్థానానికి అందుబాటులో పక్కనే ఉన్న స్థలాలు సమీకరణ చేస్తే భవిష్యత్తులో దేవస్థాన అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టడానికైనా అవకాశం. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక హనుమాన్ జయంతి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ గురువారం అన్నారు. హనుమంతుని భక్తిభావం, కృతజ్ఞతాభావం, మానవుని జీవితం ఎలా ఉండాలో ప్రతీక ఈ బైక్ ర్యాలీ అన్నారు. శ్రీకాకుళం నలుమూలల నుండి ఆధ్యాత్మిక భావంతో తరలివచ్చిన ప్రజానీకానికి, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, కార్యకర్తలకు అభినందనలు, కృతజ్ఞతలన్నారు. గత 5-6 సంవత్సరాల నుండి శ్రీకాకుళంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి బైక్ ర్యాలీ ముఖ్యంగా యువతను మేల్కొల్పడమే ముఖ్య ఉద్దేశమని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, దేశభక్తిని చాటి చెప్పడమే ఈ బైక్ ర్యాలీ అన్నారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మనందరికీ ఉత్సాహం, ఆనందం, భక్తిభావం, అంకితభావంతో ఉండడాన్ని నేర్పింది హనుమంతుడన్నారు. అలాంటి హనుమంతుని జయంతిని పురస్కరించి భారీ బైక్ ర్యాలీని 80 ఫీట్ రోడ్లో ప్రారంభించిన బజరంగబలి విశ్వ హిందూ పరిషత్ వారికి ధన్యవాదాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ సభ్యుల బృందం, గణేష్ గురూజీ, పూడి తిరుపతిరావు, ఇతర బీజేపీ, కూటమి, జనసేన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధికార బృందం, ఆధ్యాత్మిక బృందం, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, కూటమి బృందం అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మన అందరికీ తెలిసిందే, రామాయణంలో రాముడితో పాటుగా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. సీత, లక్ష్మణుడు, దశరథుడు. అయితే ఇన్ని క్యారెక్టర్లు ఉన్నా మనం కేవలం హనుమంతుడికి ఎందుకు అంత ప్రత్యేకత ఇవ్వాలి? హనుమత్ జయంతి హనుమంతుడికి ఎందుకు ప్రత్యేకత ఇవ్వాలంటే ఈ దేశంలో రామాలయాలు ఎన్ని ఉన్నాయో ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా అన్నీ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయేమో. ఎందుకంటే హనుమంతుడు తన అణువులోనూ, అణువణువులోనూ, తన మనసులోనూ, ఆత్మలోనూ, తన హృదయంలో శ్రీరామచంద్రుని బంధించి పెట్టాడు. అంటే ఎక్కడ హనుమంతుడు దేవాలయం కట్టామంటే అక్కడ శ్రీరామ మందిరం కట్టినట్టే లెక్క. రామాలయం మళ్ళీ వేరే కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి హనుమంతుడికి అంత ప్రత్యేకత. కాబట్టి ఈరోజు ఈ హనుమంతు యాత్ర, శోభాయాత్ర జరిపించుకోవడం చాలా సంతోషం. ఇలాంటి మరిన్ని జరగాలని, నగరంలో ఇంకా ఈ భక్తి భావన పెరగాలని, సనాతన ధర్మం కోసం ఇంకా కలిపి భారీ ఎత్తున బైక్ ర్యాలీ సన్నాహం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా, అలాగే బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రజానికానికి అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, హనుమాన్ బైక్ ర్యాలీ ఉద్దేశం మన పట్ల దేశభక్తిని, అలాగే దైవభక్తిని, మన సంస్కృతి సాంప్రదాయాలని మనం పెంపొందించడానికి కోసం ఈ ర్యాలీ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే హనుమంతుడి యొక్క భక్తిభావం, ఆయన కృతజ్ఞతాభావం ఎలా ఉండాలి మన మనిషి జీవితం అనే దానికి ప్రతీక. అలాంటి మహాన భగవంతుడి యొక్క జన్మదినం రోజు ఈరోజు ఈ ర్యాలీ జరుపుకోవడం చాలా సంతోషం. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. హనుమంతుడు ఎక్కడుంటే అక్కడ దుఃఖాలు క్షయం అవుతాయని సాక్షాత్తు సీతామహాదేవి అశోకవనంలో శోకిస్తున్న సమయంలో హనుమంతుడిని రాకను చూసి ఒక మాట చెప్పింది ఆవిడ.
ఆ మాట ప్రమాణంగా ఎక్కడ హనుమంతుడు ఉంటే అక్కడ విజయాలు, ఎక్కడ హనుమంతుడు ఉంటే అక్కడ సనాతన ధర్మం ప్రజ్వలిస్తుందని మనం చూసినట్లయితే పూర్వ యుగాలలో ఎక్కడ యుద్ధాలు జరిగినా పైన మనం చూస్తే కపీశ్వరుడు అనేవాడు ఉంటేనే ఆ యుద్ధానికి ధర్మ నిర్దేశం జరుగుతుంది. ఎక్కడ చూసినా హనుమత్ పతాకం, ఎక్కడ కాషాయ ధ్వజం ప్రకాశిస్తే అక్కడ సనాతనమైన ధర్మం ఏదైతే ఉందో అది ప్రజ్వలింపబడుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా హనుమత్ జయంతి నాడు శ్రీకాకుళం జిల్లాలో విశేషంగా విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా బజరంగ దళాల వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సబ్బవరం మండలంలోని ఇరువాడలో జీఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో పెందుర్తి నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మినీ మహానాడు కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోందని అన్నారు. తమ ప్రభుత్వం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందన్నారు. అనంతరం విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ప్రసంగించారు. సబ్బవరం మండల పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు నొడగల కృష్ణ, కార్పొరేటర్లు రౌతు శ్రీనివాసరావు, బల్లా శ్రీనివాసరావు, సేనాపతి వసంత శంకర్రావు, మల్లి ముత్యాల నాయుడు, యువజన నాయకులు గండి వంశీదీప్, టీడీపీ నేతలు బరణికాన బాబురావు, గండి దేవుడు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, పీబీఎస్వి రాజు, కోటాన అప్పారావు రెడ్డి, నారాయణరావు, కన్నూరి వెంకటరమణ, పైల జగన్నాథరావు, కొమిలి వెంకటరమణ, వియ్యపు చిన్న, మాసరపు అప్పలనాయుడు, కోరాడ శ్రీనివాసరావు, సిహెచ్ అవతారం, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వాహనాల ద్వారా ప్రజా పంపిణీ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,000 మంది జీవనోపాధి పొందుతున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో అమల్లోకి తీసుకొచ్చిన వాహనాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థలో పనిచేస్తున్న సుమారు 9,000 మంది ఎండియు ఆపరేటర్లు తమ యొక్క ఉద్యోగాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎండియు ఆపరేటర్లు పిఠాపురం పట్టణం ఉప్పాడ సెంటర్ వద్ద తమ యొక్క వాహనాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డు మీద బైఠాయించి రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ నిరసన కార్యక్రమానికి దిగిన ఎండియు ఆపరేటర్లకు మద్దతు తెలియజేశారు. వారితో పాటు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, వర్ధినిటి సుజాత, కొత్తుం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, సామరౌతు లలిత, మల్లిక, మోహినుద్దీన్, పచ్చిమల్ల అప్పరరాజు, వర్తినిటి శ్రీను, బోను దేవ, బొజ్జ పెద్దకాపు, పెద్దపాటి రాజేష్, పెద్దపాటి నాగేశ్వరరావు, ఉలవల భూషణం, బొనసుల శివ, వజ్రపు బాబీ, అనాల సుదర్శన్, అడాప రఘు, నీలవేణి, సైతన ప్రసాద్, చెల్లూరి రోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి వ్యవస్థని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అది ప్రజల దగ్గరకే ప్రజా పంపిణీ వ్యవస్థని తీసుకురావడంతో పాటు ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి సుమారు 5 లక్షల పైన రేషన్ కార్డులు, 5-5.5 లక్షల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఇందులో పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మనందరికీ తెలుసు, గ్రామాల్లో ఒంటరిగా ఉండే మహిళలు కానీ, వృద్ధులైపోయిన పెద్దలు కానీ, మరి చాలా వివిధ కారణాల వల్ల దివ్యాంగులు కానీ, వీళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి, రేషన్ తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా రేషన్ విధానాన్ని దగ్గరికి తీసుకెళ్లడంతో పాటు యువతకి కూడా ఉపాధి కల్పించే ఓ చక్కటి ఆలోచన చేసి సుమారు 9,700 వరకు వెహికల్స్ని ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వెహికల్స్ వాళ్ళకి సబ్సిడీ ద్వారా అందించి యువకులందరికీ కూడా, ఇందులో ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, మైనారిటీ ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. మహిళలు కూడా డ్రైవర్లుగా చేరి ఉత్సాహంగా ముందుకు వచ్చిన వారు ఉన్నారు. వీరందరికీ దీని ద్వారా అందించడం, అలాగే రేషన్ డిపోదారులను, డీలర్స్ని కూడా కొనసాగిస్తూ ఈ పంపిణీ వ్యవస్థను పెట్టి చక్కగా విధానాన్ని కొనసాగించడం జరిగింది. అంటే ప్రజలకి చేరువుగా ప్రభుత్వం ఉండాలి, ప్రజలకి అనుకూలంగా ఈ ప్రభుత్వం ఉండాలి, ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు దగ్గరగా చేయాలి, అందరూ రేషన్ తీసుకోవాలనే విధానంలో ఏదో కొద్ది రోజులు ఇవ్వటం, తర్వాత ఇవ్వకపోవడం, వాళ్ళకి కుదరకపోవడం, ఒక రోజు కూలీ మానుకోవడం, ఇలాంటి పరిస్థితులు లేకుండా నేరుగా కూలికి వెళ్ళొచ్చి కూడా ఇక్కడ రేషన్ తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఒకేసారి ఆలోచనను ఇన్ని వేల మంది వీరు పైన ఆధారపడ్డ వాళ్ళు, సుమారు వారు కలిపి 20,000 మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ప్రజల దగ్గరికి పంపిణీ వ్యవస్థ ఆధారపడి ఉంది. ఇన్ని ఉంటే ఈ వెహికల్స్ ఇవన్నీ ఒక్క ప్రెస్ నోట్తో, ఒక ప్రెస్ మీట్తో ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పడం మాత్రం అందరికీ కూడా అత్యంత బాధాకరమైంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఈ యూనియన్, ఎండిఎస్ యూనియన్ అందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాం. మేము ఎన్టీఆర్ జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులపై సమీక్షించామని, భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్పై చర్చించి ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని, గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని, గన్నవరం నుంచి దేశ విదేశాలకు కొత్త సర్వీసులు రాబోతున్నాయని, కొత్త సర్వీసులు పెంచాలని ఎయిర్లైన్స్ను కోరడం జరిగిందన్నారు. త్వరలో కొత్త టెర్మినల్ ప్రారంభమవుతోందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టెర్మినల్ పనులు లేట్ అయిందని, ఎయిర్పోర్ట్లో 12 డిజైన్స్ మార్చామని, కూచిపూడి నృత్య భంగిమలు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గన్నవరం ఎయిర్పోర్ట్ డిజైన్ ఉండబోతుందన్నారు. ఎయిర్పోర్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. మీటింగ్లో చైర్మన్ గారు అయిన బాలశౌరి గారు, నేను, కొత్త కమిటీ మెంబర్లు, మా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు అందరూ కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్లో కొత్త సర్వీసులు ఓపెన్ చేయటం,
ప్రయాణికుల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటం, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వారిని ఒకటే కోరడం జరిగింది. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచాలి, ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరడం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా వారు కూడా గుర్తించారు. ఈ అన్నింటినీ మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం. త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి. కొన్ని పరిస్థితులు అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల సమయంలో సరైన సపోర్ట్ కాంట్రాక్టర్లకి, ఎయిర్పోర్ట్ అధికారులకి లేకపోవటం వల్ల బాగా జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 38% ఆఫ్ వర్క్ 6 నెలల్లో జరిగింది. కానీ ఫినిషింగ్ వర్క్స్ దగ్గరికి వచ్చిన వల్ల ఇంటీరియర్ వర్క్ వస్తడం వల్ల మెల్లిగా జరుగుతుంది. తప్పకుండా రాబోయే 2-3 నెలల్లో టెర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సురవేగంగా కూడా జరుగుతుంది. కాంట్రాక్టర్ గారిని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ గురించి మాట్లాడినట్టున్నారు. వాళ్ళు తప్పకుండా రివ్యూ ప్రకారం 2-3 నెలల్లో ఎయిర్పోర్ట్లో కొన్ని డిజైన్స్ మేము మార్చాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూచిపూడి నృత్యం ఎటువంటి ప్రాచీన మన సంస్కృతి కాబట్టి ఆ మోడల్లో ఎయిర్పోర్ట్ ఉండే విధంగా కూచిపూడి నృత్య భంగిమలన్నీ కూడా ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ కానీ ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు గౌరవ మన యువ మంత్రి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇక నాణానికి 2 వైపులా కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానన్న మాజీ సీఎం. రాష్ట్రంలోని ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనడం వలన వ్యాపారాలు లేక చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్న జగన్. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న మినీ మహానాడు సంబరాలు. శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడు వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో కాల్ సెంటర్ ద్వారా అమెరికా వాసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడ్డ ముఠా అరెస్ట్. దేశవ్యాప్త నెట్వర్క్లు కలిగి ఉన్న సుమారు 33 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ తుహిన్ సిన్హా. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో శుక్రవారం వేకుజామున సంభవించిన భారీ అగ్ని ప్రమాదం. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయి ఎగిసిపడిన మంటలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.